వెల్కమ్ టు ది ఛానల్ లేసార్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో బబుల్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ద అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఒక అరేలో ఉండే ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయడమే సార్టింగ్ అంటారు. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు లార్జ్ నెంబర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జ్ నెంబర్ టు స్మాల్ నెంబర్. సో మనకి ఇచ్చిన అరేలో ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ఆర్డర్లో ఉంటాయి, ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండవు. దాన్ని అయితే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అంటారు. ఈ సార్టింగ్ అప్లై చేయడానికి మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో బబుల్ సార్ట్ ఒకటి. సో బబుల్ సార్ట్ అంటే ఏంటో చూడండి. In bubble sort, each element of an array compared with its adjacent elements. If they are not in order, swap those two elements. అంటే ఏంటి? ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ అప్లై చేస్తున్నామా, డిసెండింగ్ ఆర్డర్ అప్లై చేస్తున్నామా అని అనుకోవాలి. ఇన్ జనరల్ సార్టింగ్ అల్గారిథమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, పర్టికులర్గా డిసెండింగ్ ఆర్డర్ అని అడగకపోతే. ఓకే, సో ఇప్పుడు ఈ బబుల్ సార్ట్లో ఉండే లాజిక్ ఏంటి? ఇన్ బబుల్ సార్ట్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే కంపేర్డ్ విత్ ఇట్స్ అడ్జసెంట్ ఎలిమెంట్. అడ్జసెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి? దాని పక్కన ఉన్న ఎలిమెంట్. ప్రతి ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏం చేస్తారు? దాని పక్కన ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ పక్కన ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ స్మాల్ ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ లార్జ్ ఉండాలి. సో ప్రతి ఎలిమెంట్ దాని పక్కన ఎలిమెంట్తో చెక్ చేసి ఒకవేళ అవి కరెక్ట్ ఆర్డర్లో లేవనుకోండి, ఆ రెండింటిని స్వాప్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్, స్వాప్ దోస్ టూ ఎలిమెంట్స్. సో ప్రతి ఎలిమెంట్ని దాని పక్కన ఎలిమెంట్తో చెక్ చేసి ఒకవేళ అవి కరెక్ట్ ఆర్డర్లో లేకపోతే రెండింటిని స్వాప్ చేయాలి. దిస్ ప్రాసెస్ రిపీట్స్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద అరే. సో ప్రతి తర్వాత సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని ఫోర్త్ ఎలిమెంట్ని ఫిఫ్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్, అలా అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్కి అడ్జసెంట్ ఎలిమెంట్స్తో చెక్ చేసి కంపేర్ చేసి ఒకవేళ అవి కరెక్ట్ ఆర్డర్లో లేకపోతే ఆ రెండింటిని స్వాప్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఇటరేషన్, ఒక ఇటరేషన్ అయ్యేటప్పటికి ఇఫ్ యూఆర్ సార్టింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ఇట్స్ పొజిషన్, లాస్ట్ పొజిషన్. సో మనం అసెండింగ్ ఆర్డర్లో ఒకవేళ మన అరేని సార్ట్ చేస్తుంటే ఒక ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి లార్జెస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇది బబుల్ సార్ట్ యొక్క లాజిక్. ఏం చేస్తాము? ప్రతి ఎలిమెంట్ని దాని నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తాము. సో అసెండింగ్ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ చెక్ చేస్తున్నాను అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కంటే బిగ్ అనుకోండి, అరేని స్వాప్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ థర్డ్ పోతలా అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది అరే ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా వన్ ఇటరేషన్ అయ్యేటప్పటికి లాస్ట్ ఎలిమెంట్స్ దాని పొజిషన్లోకి వచ్చేస్తాయి. తర్వాత లాస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేస్తుంది కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం అనమాట. ఓకే, ఎలాగో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది కానీ ఏదైనా చేయండి. నేను సెకండ్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఇటరేషన్ 1. ఇటరేషన్ 1లో ఏం చేయాలి? ఎవ్రీ ఎలిమెంట్ని దాని నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేయాలి. సో 6 కంపేర్ విత్ 2. ఇప్పుడు 2 మనం అసెండింగ్ ఆర్డర్ కాబట్టి 6 అనేది 2 కంటే గ్రేటర్ అని చెక్ చేయాలి. ఎస్, గ్రేటర్. అందుకని రెండింటిని స్వాప్ చేయాలి. సో 2 6 9 11 3 7 12. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ 6 9 చెక్ చేసినప్పుడు 6 ఈజ్ లెస్ దాన్ 9, సో నో స్వాపింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒకవేళ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అయితే అప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ ఎలిమెంట్ అయితే అప్పుడు స్వాప్ చేయాలి. నెక్స్ట్ స్వాపింగ్ ఏమీ అక్కర్లేదు. ఈ నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ విత్ ఫోర్త్ ఎలిమెంట్, హియర్ ఆల్సో 9 ఈజ్ లెస్ దాన్ 11, సో నో స్వాపింగ్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్. ఇప్పుడు 11 ఈజ్ గ్రేటర్ దాన్ 3, సో వీ హ్యావ్ టు స్వాప్ 11 and 3. సో 2 6 9
3, 11, 7, 12. నౌ ఇప్పుడు ఇందాక 11 3 చేసాం కదా, ఇప్పుడు 11 7. సో ఇక్కడ కూడా 11 ఈజ్ గ్రేటర్ దాన్ 7, సో స్వాప్ చేయాలి. సో 2 6 9 3 7 11 12. నెక్స్ట్ ఇటరేషన్లో 11 12. సో 2 6 9 3 7 11 ఈజ్ లెస్ దాన్ 12, మనం ఏం స్వాప్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు 1 ఇటరేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ ఎలిమెంట్కి రీచ్ అయిపోయాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇటరేషన్ 1 మన ఇచ్చిన ఎలిమెంట్స్లో 12 ఈజ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. సో ఇటరేషన్ 1 కంప్లీట్ అయ్యేటప్పటికి లార్జ్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ ఇటరేషన్ 2. 1 ఇటరేషన్ అయ్యేటప్పటికి ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో చూడండి. 2 6 9 2 6 9 3 7 11 12 3 7 11 12. సో ఈ ఆర్డర్లో ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఇటరేషన్ అయ్యేటప్పటికి లాస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం అప్లై చేసే ఆపరేషన్ 0th ఎలిమెంట్ నుంచి లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ వరకు చేయాలి. సేమ్ ప్రొసీజర్. కంపేర్ విత్ 2 with 6. 2 less than 6, సో నో స్వాపింగ్ ఈజ్ రిక్వైర్డ్. 2 6 9 3 7 11 12. కంపేర్ విత్ 6 with 9. 6 less than 9, సో నో స్వాపింగ్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ సో సేమ్ ఉంటుంది. 2 6 3 7 11 12. నౌ కంపేర్ 9 with 3. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 3, సో స్వాప్. 2 6 3 9 2 6 3 9 7 11 12. Now compare 9 with 7. 9 is greater than 7, so swap. 2 6 3 7 9 11 12. Now compare 9 with 11. 2 6 3 7. 9 is less than 11, so no swapping is required. So 9 11 12. సో ఇప్పుడు లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ వరకే కదా మనం చేయాల్సింది, ఎందుకంటే ప్రీవియస్ ఇటరేషన్లో 12 దాని పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ కంప్లీట్ అయింది, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. నౌ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3 2 6 3 7 9 11 12. ఈ ఇటరేషన్లో ఇప్పుడు 2 నుంచి 9 వరకు చేయాలి ఆపరేషన్. సేమ్ 2 కంపేర్ విత్ 6. 2 less than 6, సో నో నీడ్ ఆఫ్ స్వాపింగ్. 7 9 11 12. నెక్స్ట్ 6 3. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 3, సో వీ హ్యావ్ టు స్వాప్. 2 3 6 7 9 11 12. Now compare 6 with 7. 6 is less than 7, no need to swap. 2 3 6 7 9 11 12. Now compare 7 with 9. 2 3 6 7 9 11 12. ఎందుకంటే ఇవి ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం స్వాప్ చేయక్కర్లేదు. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇటరేషన్ 3, థర్డ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కేమ్ టు ఇట్స్ పొజిషన్. Now come to the iteration 4. In iteration 4, the list is 2 3 6 7 9 11 12. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలి మనం. సో కంపేర్ 2 3, అవి సేమ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం స్వాప్ చేయక్కర్లేదు. నౌ కంపేర్ 3 6, అవి కూడా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, నో నీడ్ టు స్వాప్. 6 7, అవి కూడా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు స్వాప్. After completion of fourth iteration, fourth elements came to its position. Now iteration 5. Iteration 5, the list is 2 3 6 7 9 11 12. Now ekkada nunchi ikkada cheyali 2 to 6. Compare 2 with 3, so same order, no need to swap. And compare 3 with 6, same order, no need to swap. సో ఇటరేషన్ 5 కంప్లీట్ అయ్యేటప్పటికి ఫిఫ్త్ ఎలిమెంట్ ఇట్స్ పొజిషన్లోకి వచ్చేసింది. నౌ ఇటరేషన్ 6. ఇటరేషన్ 6 2 3 6 7 9 11 12. నౌ కంపేర్ 2 with 3. 2 with 3.
ఇవి సేమ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు స్వాప్. 2 3 6 7 9 11 12. ఓకే. సో after completion of iteration 6, the sixth element came to its position. Okay, now iteration 7, the list is 2 3 6 7 9 11 12. సో ఓన్లీ వన్ ఎలిమెంట్ ఈజ్ దేర్. ఆ ఎలిమెంట్ దాంతో కంపేర్ అవుతుంది, సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7 ఇటరేషన్స్ ద ఎలిమెంట్స్ ఎందులోకి వచ్చినాయి, అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చినాయి. 2 3 6 7 9 11 12. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్లో చేయాలనుకోండి, మనం లెస్ దాన్ చెక్ చేసాం కదా, గ్రేటర్ దాన్ చెక్ చేయాలి. సో ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్స్ పొజిషన్లోకి వచ్చేసింది కదా, స్మాలెస్ట్ ఎలిమెంట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది డిసెండింగ్ ఆర్డర్లో చేస్తే. ఓకే, ఈ విధంగా మనం బబుల్ సార్ట్ చేయాలి. ప్రతి బబుల్ సార్ట్లో ఏం చేసాము, ప్రతి ఎలిమెంట్ని ప్రీవియస్ కాదు నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసాము. అసెండింగ్ ఆర్డర్ చేస్తే ఒకవేళ ఈ ప్రజెంట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ అయితే స్వాప్ చేసుకుంటూ వెళ్ళాం. ఒక్క ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి గ్రేటెస్ట్ ఎలిమెంట్స్ దాని పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని ఇటరేషన్స్ అనేది చేయాలి.